లిబ్రేఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనము ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడం నేర్చుకుంటాము. ఇంతకు మునుపు ట్యుటోరియల్ లో మనము ఒక ఫార్మ్ కు కంట్రోల్ ప్యానెల్ నుండి లిస్ట్ బాక్స్ ఎలా చేర్చాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ట్యుటోరియల్ లో మనము ఫార్మ్ కు పుష్ బటన్లను ఎలా చేర్చాలో నేర్చుకుందాము. ఇదివరకే దాన్ని ఓపెన్ చేసి ఉండకపోతే ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ ను ఇవోక్ చేద్దాం మరియు మన లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న డేటాబేస్ ను ఎలా ఓపెన్ చేయాలో బహుశా ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు. ఫైల్ మెనూలో ఓపెన్ క్లిక్ చేయండి మరియు లైబ్రరీ డేటాబేస్ ఎంచుకోండి. ఇప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. మనము గత ట్యుటోరియల్ లో పనిచేసిన బుక్స్ ఇష్యూడ్ టు మెంబర్స్ ను ఓపెన్ చేద్దాం. ఈ పని చేయుటకు లెఫ్ట్ ప్యానెల్ లో ఉన్న ఫార్మ్స్ ఐకాన్ ను క్లిక్ చేద్దాం. తర్వాత రైట్ ప్యానెల్ పై ఉన్న బుక్స్ ఇష్యూడ్ టు మెంబర్స్ ఫారం పై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ పై క్లిక్ చేయండి. మనము ఇప్పుడు ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము. మన ఫార్మ్ కు పుష్ బటన్స్ చేర్చడం గురించి మాట్లాడే ముందు మనము మెంబర్ నేమ్స్ కొరకు రెండవ లిస్ట్ బాక్స్ కొరకు ఏర్పాటు చేద్దాం. గుర్తు చేసుకోండి, ఇంతకు మునుపు ట్యుటోరియల్లో రెండవ లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసేందుకు ఒక అసైన్మెంట్ ఉంది. ముందుగా మెంబర్ నేమ్ లేబుల్ పై కుడివైపు ఉన్న టెక్స్ట్ బాక్స్ ను తొలగించుదాం. ఇందుకు ఈ టెక్స్ట్ బాక్స్ పై రైట్ క్లిక్ చేసి కట్ పై క్లిక్ చేద్దాం. టెక్స్ట్ బాక్స్ డిలీట్ అయ్యింది. తరువాత ఫార్మ్ ఎలిమెంట్లను అరేంజ్ చేద్దాం. లిస్ట్ బాక్సులకు టెక్స్ట్ బాక్సుల కంటే ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి మనము ఫార్మ్ పై ఫార్మ్ ఎలిమెంట్లను మరింత క్రిందికి పుష్ చేద్దాం. ఈ పని ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది. ముందుగా బుక్ టైటిల్ లేబుల్ క్రింద ఉన్న ఫార్మ్ ఎలిమెంట్లను అన్నింటినీ సెలెక్ట్ చేసుకుందాం. దీని కొరకు మనము క్లిక్, డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతి ఉపయోగిస్తాము. తరువాత సెలెక్ట్ చేసుకున్న ఏరియాపై క్లిక్ చేసి దాన్ని నిలువుగా కిందికి డ్రాగ్ చేస్తాము. దీనివలన బుక్ టైటిల్ లేబుల్ కు పక్కన ఉన్న మొదటి లిస్ట్ బాక్స్ కు తగినంత రూమ్ ఉండేలా చేద్దాము. ఇప్పుడు మెంబర్ నేమ్ లేబుల్ కొరకు కూడా ఇదే స్టెప్ తిరిగి చేద్దాము. ఇప్పుడు డ్రాగ్ ను క్లిక్ చేద్దాము మరియు మెంబర్ నేమ్ లేబుల్ కు ఎడమవైపున ఉన్న రెండవ లిస్ట్ బాక్స్ ను డ్రాప్ చేద్దాము మరియు మిగతా ఫార్మ్ కంట్రోల్స్ తో చక్కగా అలైన్ అయ్యే విధంగా దాని కుడివైపుకు కదిలించుదాం. కీబోర్డ్ షార్ట్ కట్ అయిన Ctrl+S ఉపయోగించి ఇప్పటి వరకు ఫార్మ్ పై మనం చేసిన పనిని సేవ్ చేద్దాం. ఇప్పుడు మన ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చుటకు మనం తయారుగా ఉన్నాము. ఒక పుష్ బటన్ అనేది ఫార్మ్ కంట్రోల్ యొక్క మరొక ఉదాహరణ. మనము ఓకే, క్యాన్సిల్, నెక్స్ట్ మరియు ఫినిష్ బటన్ల గురించి మనకు తెలుసు. ఇవి పుష్ బటన్లకు కొన్ని ఉదాహరణలు. బేస్ తో మనము ఈ పుష్ బటన్లను మన ఫార్మ్ కు చేర్చవచ్చు మరియు క్లిక్ చేసినప్పుడు నిర్దిష్ట పనులను చేసే విధంగా బేస్ కు సూచించవచ్చు. ఇంకా సేవ్ లేక అండు లేక డిలీట్ మరికొన్ని ఉదాహరణలు. అది ఎలాగో మనం చూద్దాము. ఇక్కడ చూపిన ఇమేజ్ లో లాగా అన్ని ఇతర ఫార్మ్ ఎలిమెంట్లకు దిగువన మన ఫార్మ్ కు 4 పుష్ బటన్లను చేర్చుదాం. దీన్ని చేయుటకు మనం ఫార్మ్ డిజైన్ విండోకు వెనక్కు వెళ్దాం మరియు ఫార్మ్ కంట్రోల్స్ టూల్ బార్ లో ఉన్న పుష్ బటన్ ఐకాన్ పై ఒకసారి క్లిక్ చేయండి. దానిపై ఓకే అనే పదముతో ఒక బటన్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. మౌస్ పాయింటర్ ఒక ప్లస్ చిహ్నం లాగా కనిపిస్తుందని గమనించండి. అన్ని ఇతర ఎలిమెంట్లకు దిగువన ఉన్న ఫార్మ్ పై డ్రాగింగ్ మరియు డ్రాపింగ్ క్లిక్ చేసి
క్రింద ఎడమవైపు ఉన్న మన మొదటి బటన్ను డ్రా చేద్దాము మరియు దాన్ని మనము తగిన విధంగా రీసైజ్ చేస్తాము. పైన తెలిపిన స్టెప్ ను మళ్ళీ 3 సార్లు చేద్దాము. మరియు ఇప్పుడు మన వద్ద ఒకే హారిజాంటల్ లైన్ పై అలైన్ చేయబడిన మరో 3 బటన్లు ఉన్నాయి. మనము ఫార్మ్ పై ఉన్న పుష్ బటన్లను డ్రా చేయుట గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం వాటి లేబుల్స్ మార్చుదాము. ఇలా చేయుటకు మొదటి బటన్ పై డబుల్ క్లిక్ చేయండి. మనము ప్రాపర్టీ విండోను చూస్తాము. ఇక్కడ లేబుల్ ఎదురుగా సేవ్ రికార్డ్ అని టైప్ చేద్దాము. ఇప్పుడు ఫార్మ్ పై రెండవ బటన్ పై క్లిక్ చేద్దాము మరియు ప్రాపర్టీస్ విండోలో మనము లేబుల్ ఎదురుగా అండూ చేంజెస్ అని టైప్ చేద్దాం. మూడవ మరియు 4వ బటన్లకు మనము వరుసగా డిలీట్ రికార్డ్ మరియు న్యూ రికార్డ్ అని టైప్ చేద్దాము. ఇప్పుడు వాటి పనులను డిఫైన్ చేద్దాము. ఈ పని చేయుటకు సేవ్ రికార్డ్ బటన్ పై క్లిక్ చేద్దాము మరియు ప్రాపర్టీస్ విండోలో యాక్షన్ లేబుల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాం. ఇక్కడ మనము డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ పై క్లిక్ చేస్తాము మరియు సేవ్ రికార్డ్ పై క్లిక్ చేస్తాము. మిగతా 3 బటన్లకు కూడా ఇవే స్టెప్స్ అనుసరించుదాం. అండూ చేంజెస్ బటన్ కొరకు మనము అండూ చేంజెస్ యాక్షన్ ఎంచుకుంటాము. డిలీట్ రికార్డ్ బటన్ కొరకు మనము డిలీట్ రికార్డ్ యాక్షన్ ఎంచుకుంటాము మరియు న్యూ రికార్డ్ బటన్ కొరకు మనము న్యూ రికార్డ్ యాక్షన్ ఎంచుకుంటాము. ఇప్పుడు మనం పుష్ బటన్లను చేర్చాము. కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+S ఉపయోగించి మన ఫార్మ్ ను సేవ్ చేద్దాము మరియు ఈ విండోను క్లోజ్ చేద్దాము. తరువాతి ట్యుటోరియల్లో మన ఫార్మ్ కు మరో 3 సామాన్య మోడిఫికేషన్లను తెలుసుకుందాము. ఆ తరువాత మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ మరియు డేటా అప్డేట్స్ కొరకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఒక లైబ్రరీ మెంబర్ ఒక పుస్తకమును రిటర్న్ చేసినప్పుడు మనము ఈ ఫార్మ్ ఉపయోగించి డేటాబేస్లో ఈ సమాచారమును అప్డేట్ చేయవచ్చు. ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. 4వ దాని ప్రక్కన ఫార్మ్ కు 5వ పుష్ బటన్ ను చేర్చండి. దాన్ని ఉపయోగించేటప్పుడు అది ఫార్మ్ ను రిఫ్రెష్ చేయాలి. క్రింది ఉన్న తరువాతి లైన్లో 4 నారో పుష్ బటన్స్ చేర్చండి. ఈ బటన్లు మనకు రికార్డులలో సంచరించుటకు సహాయపడాలి. దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశం ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడం. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్టులో ఒక భాగం. ఐసీటీ ఎంహెచ్ఆర్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు. ఈ మిషన్ గురించి మరింత సమాచారం http://spoken-tutorial.org/nmeict-intro వద్ద అందుబాటులో ఉంది. ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడిన వారు నిఖిల మరియు స్వాతి.